టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో నక్షత్ర కర్మదోష ఫలితాలు అనే క్రమంలో రాహుకేతువులకు తప్ప సప్తగ్రహ కర్మ దోష ఫలితాలను తెలుసుకుంటున్నాము. ఈ వరుసలో ఈరోజు శని భగవానుని కర్మదోషం అంటే ఏమిటి, శని భగవానుని రోజు ఏ నక్షత్రంలో జన్మిస్తే ఈ దోషం ఉంటుంది, దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శనిదేవుడు రవి భగవానుని మరొక భార్య అయిన ఛాయాదేవికి జన్మించిన కుమారుడు. రవి భగవానుని సతీమణి సంజ్ఞాదేవి రవి వేడిని తప్పించుకోవడానికి ఈమె తన నీడ నుండి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర కొంతకాలం ఉండమని చెప్పి తను తపస్సు చేయడానికి రహస్య ప్రదేశానికి వెళ్ళిపోతుంది. తనతో ఉన్నది నీడ అని తెలియని రవి భగవానుడు ఆమెతో కుటుంబాన్ని నడిపించి ఆమె మూలంగా జన్మించిన వాడే శని భగవానుడు. శని భగవానుడు జన్మించినప్పుడు అతని తీక్షణమైన చూపు తండ్రిని గ్రహణ కాలానికి నడిపించింది. అతను దీనిని దురదృష్టంగా భావించి అతన్ని నన్ను చూడనివ్వను అని శపించి చీకటి ప్రపంచమనే పాతాళ లోకానికి విసిరివేశాడు. సో పుట్టినప్పుడే తండ్రిచే తిరస్కరించబడి తరువాత తల్లి ద్వారా కూడా తిరస్కరించబడి తోబుట్టువులతో దాయాదుల ద్వారా వేరు కాబడి ఒంటరిగా శివుడిని ఉద్దేశించి కఠిన తపస్సును చేసి నవగ్రహ పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక పదవిని తీసుకున్నారు. కఠినాత్ముడని పేరు పొందిన శని భగవానుడు ధర్మవంతుడు, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. మీ పాపపుణ్య లెక్కలను తీరుస్తారు. సంబంధ బాంధవ్యాలతో మోసపోవడం, నిందింపబడడం, లోకంలోని ప్రజలందరిచే అయ్యో శనీశ్వరుడా అని తృణీకరించబడవలసిన కర్మ కలిగినవాడు శని భగవానుడు. అలాంటి శనీశ్వరుడు తన జీవితకాలంలో ఎన్నో విషాదాలను చవిచూశాడు. మీరు అతని కర్మను మోస్తూ జన్మించారంటే ఈ కర్మదోషం మీకు యాక్టివేట్ అవుతుంది. తీవ్ర మానసిక క్షోభకు గురి అయ్యి చిన్న వయస్సులో తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి దూరంగా ఒంటరిగా జీవిస్తూ తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించకుండా మోసపోయి తీవ్ర మనస్తాపాన్ని అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇతర గ్రహాల కర్మదోషాలతో పోలిస్తే శని భగవానుని కర్మదోషం చాలా క్రూరమైనది. ఇతర గ్రహాలు ఇచ్చే బాధ కంటే శనీశ్వరుడు ఇచ్చే బాధ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈయన తన లగ్నంలో జన్మించిన వారికి బాధలను ఇస్తారు. ఇతర లగ్నాలలో జన్మించిన వారిని వదులుతారా? మకర కుంభ లగ్నాలకు లగ్నాధిపతి అయినా తీవ్రమైన పరీక్షలకు గురి చేస్తాడు. ఇతర లగ్నాలకు బయట నుండి మరొక శత్రువు వస్తే శని భగవానుడు తన స్వంత లగ్నాలకే శత్రువుగా మారి పనిచేస్తారు. ఇలాంటి తీవ్రమైన కర్మ ఫలితాలనిచ్చే శని కర్మదోషం ఎలా ఏర్పడుతుంది అంటే, శనివారం రేవతి నక్షత్రం కలిసినప్పుడు మీరు జన్మించినట్లయితే శని భగవానుని కర్మదోషం మిమ్మల్ని పట్టుకుంటుంది. సో శనివారం రేవతి నక్షత్రంలో మీరు జన్మించినట్లయితే ఈ దోషం అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి చిన్న వయస్సు నుండే తీవ్రమైన మానసిక ఒత్తిడికి మీరు గురి అవుతారు. విద్యలో అడ్డంకులు, గుర్తింపు లేని జీవితంలో ఎదురు చూడని పరీక్షలు, శరీరంలో పుట్టుక నుండి ఏదో ఒక చర్మ సంబంధ అనారోగ్య సమస్య, దీనికి నివారణే లేకుండా పోవడం, దానివల్ల సమాజాన్ని
వదిలి దూరంగా ఉండి తీవ్ర బాధను అనుభవించడం వంటివి ఉంటాయి. ఈ కర్మ నక్షత్రాన్ని శనివారం ఉదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు అని లెక్కించాలి. సంపూర్ణ రేవతి నక్షత్రంలో శనివారం ఉదయం సూర్యోదయం తర్వాత మీరు జన్మించినట్లయితే శని భగవానుని కర్మదోషం మీకు ఏర్పడుతుంది. శని భగవానుడు ఎన్ని అవమానాలకు గురి అయ్యాడో మీకు తెలుసు. అవన్నీ పూర్తిగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. దుఃఖాన్నివ్వడంలో మొదట ఉంటాడు. అందుకే శనీశ్వరుడంటే అందరూ భయపడతారు. చిన్న చిన్న తప్పులకు కఠిన శిక్షలు వేస్తాడు. శిక్ష మాత్రమే ఉంటుంది కానీ క్షమించే అవకాశమే ఉండదు. ఇక ఈ శని భగవానుని కర్మదోషం ఉంటే ఏం చెయ్యాలి? మొదటి విధి, ప్రతి శనివారం నవగ్రహాలున్న స్థానంలోని శనీశ్వరుడిని పూజించాలి. రెండవ విధి, ఎల్లప్పుడూ శివుడిని ఆరాధించాలి. చాలా మంచిది. నారాయణుడిని ఆరాధించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. ఇంకా రుద్రుడు, నారాయణుడు, ఆంజనేయుడిని పూజించడం వల్ల శని కరుణ మీకు లభిస్తుంది. ఈ ముగ్గురిని శనివారం పూజిస్తుండడం వల్ల కనీసం 9 వారాల పాటు చెయ్యాలి. నవగ్రహ స్థలమైన తిరునల్లారులో ఉన్న శనీశ్వరుడిని సంవత్సరానికొక్కసారి దర్శించుకోవడం విశేషం. అంతేకాక వికలాంగులకు, అనాథలకు, భిక్షగాళ్లకు సహాయం చేయడం వల్ల కూడా శని భగవానుని కరుణా కటాక్షం లభిస్తుంది. ఇంకా కాకికి కొద్దిగా నువ్వులు కలిపి వేడన్నం ఒక ముద్ద పెడితే శని కర్మదోషం నివృత్తి అవుతుంది. మీరు శనివారం రేవతి నక్షత్రంలో జన్మించినట్లయితే శని కర్మదోషం మీకు ఏర్పడుతుంది. దీనిని నివృత్తి చేసుకోవాలంటే పైన చెప్పిన విధంగా పరిహారాలు చేసుకుంటే శని భగవానుని కరుణా కటాక్షం లభిస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.